క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ఒక పావులు ఎత్తున్నావా ఉచితంగా? అసలు ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే మనం పీల్చుకునేంత స్వచ్ఛమైన గాలికి ఎవరికీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు నువ్వు పీల్చుకుంటున్నావు, బ్రతికి ఉన్నావు. నువ్వు అక్కడ ప్రారంభించాలి నువ్వు అసలు ప్రభువుని స్తుతించడం అంటే. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు ఇచ్చిన దానికి, దేవుడు చేసిన కార్యాలకు, దేవుడిని గణపరిచిన కార్యాలకి, దేవుడిని బాగు చేసిన స్థితికి, అసలు దేవుని ఈ లోకంలో భారతదేశంలో ఈరోజు బట్ట కట్టుకుని బ్రతుకుతున్నావంటే ఆ స్థితికి నువ్వు దేవుడిని స్తుతించడం మొదలు పెడితే ఎక్కడికో పోతుంది. అసలు బట్టలు వేసుకుని తిరిగే అవకాశమే లేదు మనకి, జోళ్ళు వేసుకుని తిరిగే అవకాశమే లేదు మనకి. ఈరోజు మన పిల్లలు ఎలా తిరుగుతున్నారండి? ఇన్ షర్ట్ వేసుకుని, చెప్పట్లేదు, షూట్ వేసుకుని, బూట్లు వేసుకుని, షూస్ వేసుకుని, కళ్ళజోడు పెట్టుకుని, చక్కని హెయిర్ స్టైల్ తీసి కాదండి ఈ డిప్పంతా లేపేస్తారు. ఇక్కడ ఒకటి ఉండొస్తాడు. ఆ పోలేండి ఎవరు సంతోషం వాడి మనమేం కాదండి కాదండి. చక్కని హెయిర్ స్టైల్స్ వేసి 2-3 లక్షల రూపాయలు విలువైనటువంటి బళ్ళు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మన బతుకు రానేది కాదండి. కొన్నాళ్ళు పోతే అలా కూడా ఉండదు. దేవునికి స్తోత్రం. కొన్నాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం మనం జాగ్రత్తగా ఉండకపోతే. ఈ స్థితి అంతటిని బట్టి, దేవుడు ఇచ్చిన స్థితిని అంతని బట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే, అసలు నువ్వు రెండవ ప్రార్థనలో రెండవ భాగమైన దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడితే, దేవుణ్ణి ఘనపరచడం మొదలు పెడితే, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే అసలు నీకు సమయమే తెలియదు. అప్పుడు మూడవది విజ్ఞాపన చేయాలి. మూడవ భాగం ఏంటి? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయటం, నీ తోటివాని కోసం ప్రార్థన చేయటం, నీ పొరుగువాని కోసం ప్రార్థన చేయటం, నీ స్నేహితుల కోసం ప్రార్థన చేయటం, దేశం కొరకు ప్రార్థన చేయటం, దేశంలో ఉన్న పౌరుల కోసం ప్రార్థన చేయటం, దేశంలో ఉన్న సంఘాల కోసం ప్రార్థన చేయటం, సేవకుల కోసం ప్రార్థన చేయటం, నీ సేవకుని కొరకు ప్రార్థన చేయడం, నీ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, నీ చోటువారి విశ్వాసులు, బలహీనమైన విశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం, సంఘంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేయడం. ఇది విజ్ఞాపన. అంతే. ఈ విజ్ఞాపన చేయాలి. ఈ ప్రార్థన అయిన తర్వాత అప్పుడు ఏం ప్రార్థన చేయాలి? నీ బాధలు చెప్పుకోవాలి. ఇప్పుడు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అసలు ఇవన్నీ చేయాలండి. పుణ్యకాలం అంటే అసలు మనం చేసేదే 2 నిమిషాలు ఉంటుంది ప్రార్థన. 2 నిమిషాల్లో ఇది ఎక్కడ చేస్తాం? అందుకోసం మనం ప్రార్థన చేస్తాం. ప్రభు అన్నీ నీకు తెలుసు. భోజనం చేసేటప్పుడు ఒక ఆయన ప్రార్థన చేయమన్నారట. అప్పటికే ఆకలి తాగుతూ ఉన్నారేమో, చాలా ఆకలితో ఉండి ప్రార్థన అయితే చాలా లేట్ అవుతుంది. ఉపవాస కొట్టాలంటే కూర్చోలే, సభలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. పెళ్ళిళ్ళు అంటే 9 చేస్తాం కానీ సభలంటే వదలం కదా. 3-3:30 అయిపోతుందట. ఆకలి తెచ్చేస్తుందట. ఒక నన్నంటే ప్రార్థన చేయాలంటే వీడు ప్రార్థన చేసి, యేసునామములో నీకు స్తోత్రం మాకు ఆత్రం అన్నాడట. ఏంటి? నీకు స్తోత్రం మాకు ఆత్రం అంత అయిపోతుంది ప్రార్థన తీరేడట. మన ప్రార్థనలు అంటే ఇట్లా ఉంటాయి, షార్ట్ కట్ ప్రార్థన. అన్నీ నీకు తెలిసిన ఆయన ప్రార్థనలో మోకరించామంటే ఈ క్రమాన్ని పాటిస్తే ప్రతి విశ్వాసి ఒక ప్రార్థనా శిఖరాలు ఎక్కడానికి ప్రార్థనా వీరులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ కోసం ప్రార్థన చేయడం మొదలెట్టారు. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనలో ఉండాల్సిన విషయాలు ఏంటో తెలుసా? ప్రార్థన చేసేటప్పుడు ఒట్టి మాటలతో మాట్లాడకూడదట. హలో, ఏ మాటలు? ఒట్టి మాటలు. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఒట్టి మాటలు మాట్లాడకూడదంటే నీ భాషను బట్టి నేను మాట్లాడటం లేదు సుమా. నీ భాష ఏదైనా అయి ఉండొచ్చు, నువ్వు నత్తివాడవై ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, నీకు మాట్లాడడం రాకపోవచ్చు, స్పష్టమైన పదాలు మాట్లాడడం నీకు రాకపోవచ్చు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నీ ప్రార్థనలో బలం ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలంటే వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన. ఎలాగా? వాక్యమును ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి, వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నాకు ఆత్రం అంటే కుదరదా.
వాగ్దానాలు ఎత్తబెట్టాలి. నువ్వేదైనా ఒక సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో ఆ వాగ్దానం ఎత్తబెట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేశం గురించి ప్రభు సెలవిచ్చాడు, ఇదిగో నీ సన్నిధిలో మోకరించి మీరు పాపంలో ఒప్పుకొని మీరు నా నామమును బట్టి ప్రార్థన చేస్తే మీ దేశంలోకి వచ్చిన తెగులు నేను తొలగిస్తాను, మీ దేశంలో వచ్చిన కరువు నేను తొలగిస్తాను, మీ దేశ పక్షాన్ని నేను ఉంటాను, ఈ దేశమును నేను స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు సొలొమోనుకి. ఆ వాగ్దానం ఎత్తబట్టి దేవా నా దేశాన్ని కూడా బాగు చేయని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనుడిగా ఉంటే, నీ స్నేహితుడు బలహీనుడిగా ఉంటే, బలహీనుడిగా ఉన్న దేవా ఆ రోగతున్నాడు అని బాగు చేసే అంటాం కదా. ప్రభా నీ వాగ్దానంలో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను సెలవిచ్చావు, ఆపత్కాలం మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తాను సెలవిచ్చావు. అయ్యా ఇగో తండ్రి ఆ బిడ్డ బలహీనుడుగా ఉన్నారు, నీ స్వస్థత కార్యాన్ని బిడ్డ మీద జరిగించండి, నీ వాక్కును పంపించి ఆ బిడ్డను స్వస్థపరచండి. హలో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రయాణం గురించి ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా 2 రోజుల క్రితం నాయన టికెట్లు బుక్ చేసుకున్నావు, టికెట్లు దొరకలేదు, కానీ ప్రభువా మొత్తం మీద ఆడట్టుకుని ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. ప్రభువా ఇగో తండ్రి మరి బ్యాగ్లో బైబిల్ పెట్టుకున్నాను, పుస్తకాలు పెట్టుకున్నాను, బట్టలు పెట్టుకున్నాను, కచ్చిపులు పెట్టుకున్నాను, టవల్ పెట్టుకున్నాను ఆయన, ఆ బ్యాగ్ దీవించిన ఆయన, బ్యాగ్ ఉన్న చక్రాలు దీవించిన ఆయన. ఎవరు దీవించమంటారో తెలీదు, కానీ మాట ఏంటంటే ప్రార్థన మొక్క వాళ్ళంటే దీవించాలి కదా. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన చేస్తున్నావు? ప్రయాణంలో ఉన్నప్పుడు చేయాల్సిన ప్రార్థన, ప్రభువా నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవా ఈ ప్రయాణంలో నీ వరకు మాకు తోడుగా నిన్ను కాపాడు దేవుడు కోరుకొని నిద్రపోడని వాగ్దానం చేసిన దేవా మేము ప్రయాణంలో ఉన్నాం, మా పట్ల నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో ప్రార్థన చేసేటువంటి జ్ఞాపకకర్తల యొక్క పని ఏంటో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే ఎలా ప్రార్థన చేస్తున్నారు? రేయి పగలు రాత్రి అనక పగలనక దేవుని సన్నిధిలో మౌనంగా ఉండక, ఎలాగా మౌనముగా ఉండక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా యెరూషలేము నువ్వు కోరుకున్న వాడవు, యెరూషలేము నువ్వు ఎన్నుకున్న వాడవు, యెరూషలేము నువ్వు స్థిరపరిచిన వాడవు, యెరూషలేము వాసిగా ఉంటారన్న వాడు, సీయోను వాసిగా ఉంటారన్న వాడు. దేవుడు ఏ వాగ్దానాలు అయితే యెరూషలేముకు దేవుడు ఇచ్చాడో ఆ ప్రతి వాగ్దానం ఎత్తిబట్టి వారు ప్రార్థన చేయటం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమని దేవుడు ఏం చేశాడు తెలుసా? 3వ వచనం అంటాడు, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగుటంగాను ఉంటా. విడివబడిన దానివని ఇక మీద నువ్వు అనబడవు, పాడైన దానివని ఇక మీద నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా, బూలా అని నీకు పేర్లు పెట్టబడతాయి. దేవునికి స్తోత్రం. హెప్సిబా అంటే ఏంటి? ఇష్టురాలు. దేవునికి స్తోత్రం. ఒకసారి నెట్టు వేయబడింది, ఒకసారి కష్టపడింది, ఒకసారి పాడైపోయింది, కానీ ఇప్పుడు ఏమైపోయింది? దేవునికి ఇష్టురాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. పాడైపోయిన దేశాన్ని దేవునికి ఇష్టడిగా మార్చడానికి, పాడైపోయిన దేశాన్ని దేవునికి ఇష్టమైన దేశంగా మార్చడానికి, పాడైపోయిన దేశం మీద దేవుని తన ప్రేమను పెంచుకోవడానికి దేవుడు ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి అని అన్నాడు? మీరు విశ్రమింపక ప్రార్థన చేయాలి. ఎలాగా? విశ్రమింపక ప్రార్థన చేయాలి. మీరు విశ్రమించకండి దేవుణ్ణి. ఏమీన్ హల్లెలూయా. ఎలాగా? పోనీ వదిలేసేయండి, దాన్ని అర్థం చెప్పండి. పోనీ మీరు ఆకండి, దేవుణ్ణి ఆపకండి. దేవునికి స్తోత్రం. మీరు ఆకండి, ఆయన ఆపకండి. మీరు ఆగితే చెప్పట్లేదు. మీరు ప్రార్థన చేయడం ఆగిపోతే దేవుడు అద్భుతాలు చేయడం ఆగిపోతాడు. మీరు ప్రార్థన చేయడం ఆగిపోతే దేవుడు మిమ్మల్ని చూడడం. అంతే కదా అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, వారి ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో పాటు, అర్థమవుతుందా? ఎర్ర సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురు నిలబడినప్పుడు వారి ప్రయాణం కొరకు మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రము చెప్పట్లేదా? 2 పాయలైంది. ఎర్ర సముద్రం దాటిన తర్వాత మారా జలం ఎదురయ్యింది. మారా జలాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ మారా జలము మధురమైన జలాన్ని తాగిన తర్వాత ఇంకో సముద్రంకి వెళ్తేప్పటికి వారు తెచ్చుకున్న ఆహారము అయిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చెప్పట్లేదా? మన్నా ఇచ్చాడు. మన్నా తింటున్న వారు మంచి కొంచెం ముందరికి వెళ్ళేసరికి తాగడానికి నీళ్ళు
అయిపోయాయి. దేవుడు ఏం చేశాడు? ఒకవేళ ఇశ్రాయేలీయులు ఎదురున్న కష్టాన్ని చూసి ఆగిపోయి ఉంటే, ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయి ఉంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయ్యేదా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మేము ఇక్కడ నడమనుకుంటే మారా జలం మధురంగా మారేదా? మారా జలం మధురంగా మారిన తర్వాత ఇక ప్రయాణం చేయమనుకుంటే ఆ యొక్క మన్నా కురిసేదా? ఒకవేళ మన్నా చుట్టున్న ప్రజలు ఇక మేము వెళ్ళలేమని కూడా ఆగిపోతే బండలో నుంచి నీళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే దేవుడు అద్భుతాలు చేసుకుంటూ, అర్థమవుతుందా మీకు? వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. వీరు అలసిపోక సలసిపోక దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంటే దేవుడు వారి అద్భుతాలు ఆయన చేసుకుంటూ, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వార్ప రూతులు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వార్ప ఆగిపోయింది, రూతు ప్రయాణం అయిపోయింది. ప్రయాణమైన రూతును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యోసేపు అమ్మబడినప్పుడు ఆ అమ్మబడిన యోసేపు దేవుడిని ఆరాధించడం, ప్రార్థన చేయడం ఆగిపోలేదు కనుక యోసేపును దేవుడు రాజ్యానికి రాజుగా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు విశ్రామిస్తే, నీవు ఆగిపోతే ఆయన కూడా అది అంతే కదండి. మనం ఒకరు ప్రేమించేవారు, మనం ప్రేమిస్తే మనం మానేస్తే అంతే, కామన్. నువ్వు వాడు ప్రేమించట్లేదు అంటే నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు ఆగిపోయి ఉంటే ఆడు ఆగిపోతాడు. నువ్వు దేవుని మాట వినడం, దేవునికి లోపడడం నువ్వు మానేస్తే, నువ్వు ప్రార్థించడం మానేస్తే, నువ్వు దేవుని పరిచయం మానేస్తే, దేవుని కొరకు ప్రయాసపడడం మానేస్తే, నీ ప్రయాణం మానేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుడు ఎంతటి గొప్పవాడో తెలుసా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మాట అంటాడు చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నా మందిరపు నిధిలో ప్రతి భాగం ఉన్నట్లు నా మందిరపు నిధిలో ఆహారం ఉన్నట్లు నా మందిరపు నిధిలో ఒకటి తీసిరండి. దీనిని చేసి దీనిని చేసి నన్ను శోధించండి. దేవుడు ఏమన్నాడు? టెంప్ట్ మీ, శోధించండి. శోధించడం అంటే ఏంటి? బాధ పెట్టడమా? ఓకే, మీకు బాగా అర్థమైంది. దాన్ని ఇంకొంచెం నిర్వచన రూపంలో చెప్తాను. ఒక కార్యాన్ని ఒక వ్యక్తి చేయడానికి ప్రేరేపించడం. ఒక కార్యాన్ని ఒక వ్యక్తి చేయడానికి మనం ప్రేరేపించడం. ఉదాహరణ మీకు బాగా అర్థమయ్యడానికి ఒక మాట చెప్తాను. ఒకరోజు నేను ఉపవాస కూటంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. కూటంలో సంఘంలో ఉపవాసం ఉంటారు తప్ప వచ్చిన సేవకుడికి చక్కగా భోజనం పెడతారు కదా. ఉపవాస కూటలు మాకు కాదు, ఎవరికి? సంఘానికి. కాబట్టి మేము వాక్యం చెప్పడానికి వెళ్తాం, మాకు భోజనం పెడతారు. అయితే మాకు భోజనం పెట్టారు ఒకసారి. నాకు కూడా 2-3 ఎవరి బిడ్డలు ఉన్నారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరు తీసుకుని వెళ్తూ ఉంటాను. ఎవరు బిడ్డలు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాను, అమ్మా నేను చికెన్ తిన్నాను అని చెప్పాను. వాళ్ళు ఏం చేసాం, హైగర్ చికెన్ తినరంటే ఇండైరెక్ట్గా మటన్ తెమ్మని అర్థం అన్నమాట అనుకుని మటన్ తెచ్చేశారు. చక్కగా వండి పెట్టారు, చక్కగా ఫ్రై చేశారు, చికెన్ ఫ్రై చేశారు, మటన్ కూర వండారు, బిర్యానీ వండారు, దమ్ బిర్యానీ వండారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీడు చికెన్ మాత్రమే తింటూ మటన్ తినేస్తారు అనుకున్నారు. వాళ్ళు సాంబార్ కాసేశారు. నేను ఉడితే వీడు సాంబార్ కాసేశారు. అమ్మ నా కూర అట్టండి అంటారు, మటన్ ఎట్టుకొచ్చేస్తారు. అమ్మ నేను తిన్నాను. అదేంటంటే ఇక చికెన్ తిన్నాడు కదా, ఈ తినలేదు కదా అంటే ఇప్పుడు లిస్ట్ రాసాను నేను ఏంటి, ఏమేమి తిన్నావు ఏమేమి తింటానని. ఫోన్లో అమ్మ సాంబార్ వేయండి అన్నాం. వాళ్ళు సాంబార్ వేశారు. కొన్ని చోట్ల సాంబార్ చక్కగా కాతారు, కొన్ని చోట్ల సాంబారు చెప్పరా పలసగా కాతారు. ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కటి. ఆ రోజు అక్కడ సాంబార్ చాలా పలసగా ఉంది. ఆ సాంబార్ వేశారు, 4-5 ఆనపకాయ ముక్కలు వేశారు. తింటున్నా. వాళ్ళు నేను తింటలేదని నాకు కూడా వచ్చిన తింటాం మానేస్తారా? వీళ్ళు తింటున్నారు. వీళ్ళకి ఓ పక్కన చికెన్ వేశారు, ఓ పక్కన మటన్ వేశారు, మధ్యలో దమ్ బిర్యానీ వేశారు. వీళ్ళు తింటా అంటున్నారు. అన్నయ్య చాలా బాగుంటారు అది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను ఏం పర్లేదని ఓసారికి వేసాయి, ఈసారికి తిని అంటున్నారు. అసలు ఎక్కడ ఉండరు, భలే ఉండరు. నేను ఏం చేసినట్టు వీళ్ళు నన్ను ఎలాగ శోధిస్తున్నారని. నన్ను శోధించకంటారా అంటే ఇప్పుడు నేను చేయని కార్యం నేను తినకూడదు, తిన్నాను. ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నారు వాళ్ళు? శోధించడం అంటే ప్రేరేపిస్తున్నారా?
దేనికి ప్రేరేపిస్తున్నారు? నేను మానేసిన దాన్ని తినడం కోసం ప్రేరేపిస్తున్నారు. అప్పుడు వీళ్ళు ప్రేరేపిస్తున్నారు, వీళ్ళు శోధిస్తున్నారని చెప్పేసి 4 ముక్కలు గబగబా తినేసి చేతులు కడిగేయారు. ఇంక చేతులు కడిగి తీయాలని చేస్తారా? ఒకవేళ శోధించినా కానీ ఇంక తినే అవకాశం, ఇంక తిన్నామంటే ఏమైపోతే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు, ఇదేంటి రెడీ చికెన్ తిన్నాడు, సాంబార్ వేసుకుని తిన్నాడు, చెయ్యి కడిగేసుకున్నాడు, మళ్ళీ ఆకలికి తినేడు అంటారు ఏమో భయం. కాబట్టి మొత్తం మీద మనం కంట్రోల్ చేసుకోవడం కోసం, శోధన నుంచి భయపడడం కోసం చేతులు కడిగేశారు. ఇప్పుడు శోధించడం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ఒక పని చేయడం కొరకు ప్రేరేపించడం. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను శోధించండి. ఎలా శోధించాలి? నేను మిమ్మల్ని దీవించినట్లు నన్ను శోధించండి. నేను మిమ్మల్ని దీవించినకు నా చేతులు చాపనట్లు నన్ను శోధించండి. నేను మిమ్మల్ని ఆశీర్వదించినట్లు నన్ను ప్రేరేపించండి. ఎలా ప్రేరేపించుతాడు దేవుడు? ఎలా ప్రేరేపించబడతాడు దేవుడు? నీవు దశమ భాగాలు తేవడం వల్ల, దేవుని సన్నిధికి తేవడం వల్ల దేవుడు ఆయన నిన్ను దీవించక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ప్రేరేపించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అక్కడ అంటున్నాడు, ఒకసారి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ మాట చెప్తాను నేను. ఒక యవనస్తుడు ఉన్నాడు, దశంభాగం ఇచ్చేవాడు. ఎవరో ఏదో అన్నారు, మనం కుదురుగా ఉన్నాం కదా, ఏదైనా ఒక మాట వస్తే శోభ్రంగా వెనక ముందు పక్కన కుడి ఎడమలకి ఆకాశ నక్షత్రాలను లెక్కెట్టుకుంటూ అన్నీ లెక్క పెడతాం కదా. ఎవరో ఏదో అన్నారు, ఆయన దశంభాగం ఇవ్వటం మానేశాడు. ఆయన దశంభాగం ఇవ్వటం మానేశాడు. మీరు విశ్రమింపకూడదు, ఆయనను దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఆశీర్వాదం కూడా రావడం ఆగిపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు డబ్బులు ఇవ్వాలని కాదు ముఖ్యం, నువ్వు దేవుని మాట వినలేదు. దేవునికి స్తోత్రం. మనీ ఈజ్ నాట్ మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే మాట విన్నావా లేదా. సమస్య ఏంటంటే నువ్వు దేవునికి లోబడ్డావా లేదా. సమస్య ఏంటంటే వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా లేదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసేవారు అంటున్నాడు, నువ్వు మానక ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు మానేస్తే దేవుడు, నువ్వు ప్రార్థన మానేస్తే దేవుడు, హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటాడు, సమాజముగా కూడుట చెప్పరా, సమాజముగా కూడుట మానక. అంటే ప్రార్థన మానక, సమాజముగా కూడుట మానక. మానేస్తే ఏమైపోద్ది చెప్పరా? నువ్వు మానేస్తే దేవుడు కూడా, నువ్వు ఆగిపోతే దేవుడు కూడా, నువ్వు ఇవ్వడం ఆగిపోతే దేవుడు కూడా. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరం కూడా స్వయం ప్రకాశులము కాదు, మనం ఎవరు కూడా సామర్థ్యులము కాదు. ఈ మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మనం ఎవరు కూడా సామర్థ్యులం కాదు, స్వయం ప్రకాశులం కాదు. దానికి ఉదాహరణ చెప్తాను. భూమి మీద రాత్రి వేళ వెలిగించేటువంటి చంద్రుడు స్వయం ప్రకాశ. కొత్త పదాలు మాట్లాడతాం ఏంటన్నట్టు పోతున్నాడు. రాత్రి వేళ చంద్రుడు మనకు వెలుగునిస్తాడు కదా. వెలుగు వచ్చేటువంటి చంద్రుడు తనకు తానుగా వెలుగుతాడా? వెలగడు. చంద్రుడి మీద వెలుగు ఉండదు. చంద్రుడు ప్రకాశించడు. చంద్రుడు ప్రకాశించాలి అంటే చంద్రుడి మీద సూర్యకాంతి పడాలి. అంటే మనకి చీకటి అయిన తర్వాత ఆ పక్కన చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు కదా. ఆ పక్క నుంచి వెలుగు ఆకాశంలో నుంచి అలాగొచ్చి చంద్రుడి మీద పడుద్ది. ఆ చంద్రుడి మీద పడినటువంటి కాంతి మనకి వెన్నెలగా వచ్చుద్ది. ఒకవేళ ఈ చంద్రుడు గాక నేను ఈ వెలుగును నాకు వద్దు, నేను వీళ్ళకి వెలుగివ్వను, నేను పని చేయను అని భూమి చాటుకు వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు చంద్రుడు వెలుగుతాడా? చెప్పట్లేదు మీరు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు చంద్రుడు వెలగటం లేదంటే సూర్యుడు మాయమైపోయాడా? చంద్రుడు వెలగటం లేదంటే సూర్యుడు మాయమైపోయాడా అర్థమా? సూర్యుడు కాంతి తగ్గిపోతుందని అర్థమా? సూర్యుని దగ్గర నుంచి కాంతిని స్వీకరించేటువంటి సామర్థ్యతను చంద్రుడు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో శక్తి తగ్గిపోదాం, దేవునిలో బలం తగ్గిపోదాం, దేవునిలో వచ్చి బలము స్వీకరించగలిగిన సామర్థ్యత తగ్గిపోయింది. నువ్వు దేవుని పని చేయడం ఆగిపోయావు. ఏ వంక పెట్టి ఆగిపోయావు నాకు తెలియదు, ఏ కారణాల చేత ఆగిపోయావు నాకు తెలియదు. కారణం ఏదైనా నువ్వు ఆగితే దేవుడు కూడా, అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏదైనా ఉండొచ్చు కానీ నువ్వు నడవటం మానేస్తే, ప్రయాణం మానేస్తే దేవుడు కూడా తన అద్భుతాలు చేయటం
మానేస్తాడు. కారణం ఏదైనా సరే నువ్వు దేవునికి ఇవ్వటం ఆగిపోస్తే దేవుడు కూడా తనకి ఇవ్వటం చెప్పట్లేదా? అదే అంటున్నాడు, నీవు విశ్రమించొద్దు ఆయనను, నీవు ఆగిపోవద్దు. అంటే ఆయన ఆగిపోవడం. ఎప్పుడు ఆగిపోతాడు ఆయన? నువ్వు ఆగిపోతేనే నీ జీవితంలో ఆగిపోతాడు, పక్కవాడి జీవితంలో పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు యెరూషలేముకు చెప్పిన మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు దేవుని పని చేయటంలో ఆగిపోయావేమో, దేవుని మందిరం రావడం ఆగిపోయావేమో, ప్రార్థన చేయడం ఆగిపోయావేమో, దేవుని స్తుతించడం ఆగిపోయావేమో, దేవుని పరిచర్య చేయడం ఆగిపోయావేమో, ఏ కారణాన్ని చెప్పినైనా సరే, ఏదైనా కారణమై ఉండొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు, పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు, కానీ నీవు దేవుని పని మానేస్తే, దేవుని స్తుతించడం మానేస్తే, దేవుని ఆరాధించడం మానేస్తే, దేవుని మందిరం రావడం మానేస్తే, దేవునికి ఇవ్వడం మానేస్తే, దేవుడు నీ జీవితంలో కూడా తన కార్యాలు చేయటం మానేస్తాడు. నువ్వు మానక ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేమును దేవుడు మరలా తిరిగి కట్టినట్లుగా మన దేశాన్ని కూడా కట్టడం ప్రారంభిస్తాడు. దేవుడి యొక్క సన్నిధిలో మానక నువ్వు ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు ఆలకించి దేవుడు మన దేశాన్ని సుభిక్షంగా మారుస్తాడు. మానక ప్రార్థన చేస్తే మన దేశంలో సమిష్టమైన ప్రభుత్వాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేశ పరిస్థితులు మారుస్తాడు, ఆనందకరమైన పరిస్థితులను ఇస్తాడు, ఐక్యతమైన స్థితిని ఇస్తాడు, పరిస్థితులు సుభిక్షంగా మారుస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. నువ్వు మానక పరిచర్య చేస్తే రూతును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మానక ప్రయాణం చేస్తే ప్రయాణంలో ఇశ్రాయేలు పక్షముగా కార్యాలు చేసినట్లుగా దేవుడు కూడా నీ పక్షాన నీ ప్రయాణములు కార్యాలు చేస్తాడు. నీవు మానక ప్రయాణం చేస్తూ మానక ప్రభువుని స్తుతిస్తూ మానక ప్రభువుని ఆరాధన చేస్తే యోసేపు జీవితంలో దేవుడు చేసిన కార్యము నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్. దానియేలు శ్రమలు వచ్చినప్పటికీ, వ్యతిరేకత వచ్చినప్పటికీ, పరిస్థితులు అటంకంగా ఉన్నప్పటికీ ప్రార్థన చేయడం మానలేదు కనుక దేవుడు దానియేలు సింహపు బోనులో సింహాలను నోర్లు మూసి దానియేలు బ్రతికించినట్లుగా నిన్ను బ్రతికిస్తాడా? శద్రక మేషక అబేద్నెగోలు పరిస్థితులు బట్టి దేవుణ్ణి ఆరాధించడం మానలేదు కనుక శద్రక మేషక అబేద్నెగోలు అగ్నిగుండములో పడవేయబడినప్పటికీ అగ్నిగుండమును చల్లార్చిన దేవుడు నీ పరిస్థితులను కూడా దేవుడు చల్లార్చుతాడా? దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈరోజు దేవుడి మాటలు ఎందుకు చెప్పిస్తున్నా నాకు తెలియదు, కానీ ఎందుకు ఈ మాటలు మాట్లాడిస్తున్నా నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆరాధించడం మానేసావేమో, ఒకవేళ ప్రార్థన చేయడం మానేసావేమో, ప్రార్థనకు వెళ్ళడం మానేసావేమో, ఆరాధన చేయడం మానేసావేమో, బైబిల్ చదవడం మానేసావేమో, దేవుని స్తుతించడం మానేసావేమో, పరిచర్య చేయడం మానేసావేమో, నువ్వు ఏది మానేసావో నాకు తెలియదు. అనేసినవన్నీ యేసు నామములో తిరిగి ప్రారంభించబడును గాక. ఈ రోజు నీ జీవితంలో మానిన ప్రతి ఆత్మీయ జీవితపు శిఖరాలు ఎక్కుటకు నీ ప్రయాణము ఈ రోజే ప్రారంభించుదువు గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవెప్పుడైతే ఆయన పని చేయడానికి, ఆయన కొరకు జీవించడానికి నిన్ను నీవు ఆయనకు ఎక్స్పోజ్ చేసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన కనుపరుచుకుంటావో ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఆశీర్వాదము, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుందో నీవు చంద్రుని వలె, ఉదయించేటువంటి ఆ యొక్క చంద్రుడి వలె, చల్లని వెలుగునిచ్చే చంద్రుడి వలె ఉదయించేటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడా? ఆమేన్. హల్లెలూయా. బైబిల్ చదవడం మానేస్తే దేవుడు మాట్లాడటం మానేస్తాడు. నువ్వు బైబిల్ చదవడం మొదలెడితే దేవుడు మాట్లాడటం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వడం మానేస్తే దేవుడు ఇవ్వడం మానేస్తాడు. దేవునికి ఇవ్వడం మొదలెడితే దేవుడు చెప్పట్లేదు, ఇస్తాడు, ఇవ్వడం మొదలెడతాడా? ఇవ్వడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునితో మాట్లాడడం మొదలు పెడితే దేవుడు నీతో, దేవుని పని చేయడం మొదలెడితే దేవుడు నీ పని చేయడం, దేవునికి సన్నిధిలో పరిచయం చేయడం మొదలెడితే దేవుడు నీ జీవితంలో పని చేయడం, దేవుని కొరకు ఖర్చు పెట్టడం మొదలు పెడితే దేవుడు నీ జీవితంలో ఆయన ఖర్చు పెట్టడం మొదలెడతాడా? హల్లెలూయా. ఏ రోజు నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు, ఎక్కడ ఆగిపోయావో నాకు తెలియదు. ఎక్కడ ఆగిపోయి నిరాశ చెంది నిస్పృహ చెంది అలసిపోయి ఆగిపోయావో నాకు తెలియదు. ఆగిపోయిన నీ ప్రయాణం యేసు నామములో ఈ రోజే ప్రారంభమగునుగాక. ఆగిపోయిన నీ జీవితంలో ఆశీర్వాదం ఈ రోజే ప్రారంభమగునుగాక. దేవుని మహిమను ఈ రోజు నుంచే చూడటం ప్రారంభించుదువుగాక. ఈ రోజే దేవుని కృపను పొందుకుందువుగాక. ఆత్మీయ శిఖరాలు ఎక్కుటకు నీ కాళ్ళను దేవుడు బలపరచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ ఆత్మీయ ప్రవర్తన ఎలాగుంది? నీ ఆత్మీయ శిఖరాలు ఎలాగెక్కుతున్నావు?
ఇదిగో యెరూషలేము పాడైపోగా వారు మానక ప్రార్థన చేసినప్పుడు యెరూషలేమును బాగు చేసినట్లుగా దేవుడు ఆ యొక్క చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలును తిరిగి తీసుకుని వచ్చినట్లుగా దేవుడు మనం మానక ప్రార్థన చేయగలిగితే, ఓ మానక రేయి బగలు మనం ప్రార్థన చేయగలిగితే, రేయి బగలు ప్రభువుని స్తుతించగలిగితే, ఇదిగో మన దేశాన్ని కూడా దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మానేశావు, ప్రార్థన చేయడం మానేశావు, ప్రభువుని స్తుతించడం మానేశావు, ప్రభువుని గణపరచడం మానేశావు. అందుకనే నీ దేశంలో శ్రమలు, అందుకనే నీ దేశంలో సంఘం మీద ఓ యొక్క దుర్మార్గపు క్రియలు జరుగుతున్నాయి. అందుకనే దేశంలో శత్రువు శత్రువు చెలరేగిపోతున్నాడు. అందుకనే దేశంలో ఆనందం లేదు, దేశంలో సంతోషం లేదు, దేశంలో క్షేమస్థితి లేదు. నీ దేశం కొరకు ప్రార్థన చేయవా? నువ్వు మానక ప్రార్థన చేసే స్థితిని నువ్వు కలిగి ఉంటే, మానక ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉండగలిగితే, మానక ప్రార్థన చేసే గుంపుతో నువ్వు చేరగలిగితే, మానక ప్రార్థన చేసే సమూహంతో నువ్వు చేరగలిగితే, దేశంలో గొప్ప సమృద్ధిని, దేశంలో సుభిక్షమైన స్థితిని, దేశంలో ఐక్యతను, దేశంలో ఆనందమును, నీ కుటుంబంలో సంతోషమును, నీ కుటుంబ జీవితంలో ఆనందమును, నీ కుటుంబ జీవితంలో ఆశీర్వాదం నువ్వు అనుభవించగలుగుతావు. నువ్వెక్కడ మానేసావో ఈరోజు, ఎక్కడ విశ్రమించుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ఏ స్థితిలో ఆగిపోయావో ఒకసారి ఆలోచన చేయి. ఏ పరిస్థితుల్లో ఆగిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏది నిన్ను ప్రార్థన చేయడం ఆపేస్తుంది, ఏది నిన్ను స్తుతించడం ఆపేస్తుంది, ఏది దేవుని మందిరం రాకుండా ఆపేస్తుంది, ఏది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఈరోజు నిన్ను దేవునికి దూరం చేసేది ఏది కూడా నిన్ను ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. దేవునికి నిన్ను దూరం చేసే ఏది కూడా నిన్ను దేవుని కృపను దగ్గర చేయలేదు. నిన్ను దేవుని దగ్గర రాకుండా ఆపచేసే ఏ విషయము కూడా నీవు ఆపదలో ఉంటే నీకు సహకారంగా నిలబడలేదా? ఈరోజు ఎక్కడున్నావు? ఆగిపోయావేమో, పరిచర్య చేయడం ఆగిపోయావేమో, ప్రార్థన చేయడం ఆగిపోయావేమో, ప్రభువుని స్తుతించే విషయంలో ఆగిపోయావేమో, దేవుని పని కొరకు ఖర్చు పెట్టే విషయంలో ఆగిపోతున్నావేమో, దేవుని కొరకు పరిచర్య చేసే విషయంలో అలసిపోతున్నావేమో. ఎంతకాలం నేను ఒక్కడిని చేయను, ఎంతకాలం నేనే చేయనని అలసిపోయి ఆగిపోతున్నావేమో. ఈరోజు ప్రభువా, నేను అలసిపోక ఆగిపోక నీ కొరకు ప్రయాసపడే జ్ఞానాన్ని, నీ కొరకు ప్రయాసపడే శక్తిని, నీ కొరకు కష్టపడే శక్తిని, నీ పని చేసే బలమును, నీ కొరకు ప్రయాసపడే జ్ఞానమును, నిన్ను ప్రార్థించే శక్తిని, నిన్ను ప్రార్థించే బలమును మాకు దయచేయడయ్యా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులను కృప కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈరోజు వాగిపోక సాగిపోయే మనస్సును మాకు దయచేయండి నాయన. యువతని నీ బిడలు ఎంతమంది వాక్యాన్ని విన్నారో, వాక్యం వినండి బిడ్డలు ఒకవేళ ఆగిపోయి ఉంటే, ప్రార్థనలో ఆగిపోయి ఉంటే, నాన్న యువతండి వారు ఈరోజే వారి ప్రయాణం సాగించడానికి సహాయం చేయండి. ఒకవేళ నేను స్తుతించిన విషయంలో వారు ఆగిపోయి ఉంటే ఈరోజే వారి పరిస్థితులు మార్చండి అయ్యా. ఈరోజు నాయన నీకు పరిచర్య చేసే విషయంలో ఆగిపోయి ఉంటే ఈరోజు వారి పరిచర్య ప్రారంభించడానికి సహాయం చేయండి అయ్యా. ఆగిపోక సాగిపోయే మనస్సును, నీ కృపను పొందుకున్నటకు సహాయమును, నీ కృపను పొందుకునే సహాయమును, నీ మహిమను పొందుకునే సహాయమును మీరు దయచేయండి. యెరూషలేమును బాగు చేసినట్లుగా వారు మానక ప్రార్థన చేసినప్పుడు యెరూషలేమును నీ చేతిలో నాయన భూషణ కిరీటంగా మార్చుకున్న దేవా, ఏవో సాగిపోయే ప్రతి బిడ్డను నీ చేతిలో భూషణ కిరీటంగా మార్చబడుదురుగాక, నీ చేతిలోని రాజకీయ మొగుటుగా మార్చబడుదురుగాక, అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితం పొందుకుదురుగాక, అనేక మందికి దీవెనకరంగా మార్చబడుదురుగాక. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.